షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఈ మాటను బట్టి ఈ యొక్క మాట ఎవరు గూర్చి ఎవరు మాట్లాడుచున్నారో మనము చాలా సులభంగా గ్రహించవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా ఈ మాటను మాట్లాడుచున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో సంచరించి మనందరి పాపముల కొరకు ఆత్మార్పణ చేసి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా మరి ఈ లోకంలో అనేక మందికి కనపరుచుకొని ఆరోహణమై దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై అన్నాడు. కాబట్టి నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను యొక్క మాటలోని ఆంతర్యాన్ని చూస్తే ఆయనకు మరణం లేదు. ఆయన ఎప్పుడు కూడా సజీవుడే, ఆయనకు మరణం లేదు, ఆయన జీవించువాడు కదండి. ఇది సజీవుడైన దేవుని గురించి చెప్తున్న మాట యొక్క వచనము. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయందురు. మనము జీవము గల దేవుని యొక్క ఆలయం అంటండి కదండి. ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదా. మరి ఈ దేహం అనే ఆలయంలో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. కాబట్టి మరి దేవుడుండే స్థలం ఎలా ఉండాలండి? చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి కదా. కాబట్టి సుగంధ పరిమళ సువాసన చల్లాలి. మరి మన హృదయాల్లో ఈ దేహం అనే దేవాలయం శుభ్రంగా ఉందా? పరిమళ వాసనతో ఉందా? లేకపోతే దుర్గంధంతో ఉందా? మురికి వాసన కొడుతుందా? మరి దేవుని యొక్క వాక్యము మనలో నివాసం చేస్తే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవునికి విధేయులుగా ఉంటే, దేవునికి ఇష్టమైన ఆలయముగా మనము ఉండగలుగుతాము. ఎందుకంటే ఆయన చెప్తుంది కదా, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. కాబట్టి మనము జీవము గల దేవుని ఆలయము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ఈ యొక్క దేహం అనే ఆలయంలో ఆయన నివసించుటకు కావలసిన యొక్క అవకాశమును మనము కల్పించాలి. అది ఎలాగంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉండుటయే. ఇర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేరు. ఈ వచనంలో దేవుని యొక్క మహాప్రభావమును గూర్చి, మహామహిమను గూర్చి, మహా ఉగ్రతను గూర్చి వ్రాయబడుతున్న మాట. అంటే దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత బలమైన తండ్రి. మరి ఎందుకంటే మొదటి వచనంలో మనం మూల వచనంలో చదివాం కదా, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. ఆయనకి మొదట లేదు ఎప్పుడు కూడా. అంటే ఆయనకి పుట్టిన రోజులు లేకపోతే చనిపోయిన రోజులు మనము పెట్టలేము. ఆయన ఇప్పుడు నిత్య జీవము గలవాడు, నిత్యము జీవించువాడైనా. కాబట్టి అటువంటి దేవుని కలిగిన మనము మరి ఆయన చెప్తున్నాడు కదా, నేను యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు అని చెబుతూ మనము జీవము గల దేవుని ఆలయమును, అంత గొప్ప దేవునికి మనం ఆలయం అంటండి. కాబట్టి ఈ దేహం అనే ఆలయాన్ని మనము పవిత్రంగా ఉంచుదాం, పరిశుద్ధంగా ఉంచుదాం. మన హృదయంలో ఆలోచనలను మనము గ్రహించుకొని ఏది పాపము, ఏది నీతి, ఏది న్యాయము, ఏది యథార్థత అనే ఆలోచనలతో ఆయనకి ఇష్టమైన వారంగా ఉండి విరిగి నలిగిన హృదయమును కలిగి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, వారసులుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కనంతండి, నీకు వందనాలు తండ్రి. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను అని చెబుతూ నైనా ఇగో మేము నీ యొక్క జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని, ఆలయంలో నేను సంచరిస్తానని ఈరోజు మాతో మాట్లాడారు. నేను ఎంత గొప్ప ధన్యత ప్రభువా. నాయన
మీరు మా హృదయంలో నివసించడం కావలసిన ఆ యొక్క తండ్రి అవకాశమును, పవిత్రతను, పరిశుద్ధతను, నెమ్మదిని, సమాధానమును మేమందరము కలిగి నీకు విధేయులుగా జీవిస్తూ నీ వాక్యానుసారముగా బ్రతుకుతూ నీ వారసులముగా నీ బిడ్డలుగా ప్రతి కృపను దయచేయమని, విన్న వాక్యం ద్వారా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.